జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు గాని చావలేదు, చచ్చేదాకా కొట్టాలి, అదేవిధంగా లేయకుండా కాంక్రీట్ వేయాలి అని చంద్రబాబు నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు ఇలాంటి వాళ్ళు అంటా ఉంటే ఏమనుకున్నా కానీ వాళ్ళు ప్రాక్టికల్గా ట్రై చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుల్ని ముందు దెబ్బతీయాలి. ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పడ్డారు. ఎవరో ముంబై నటిని తీసుకొచ్చేసి దాని వెనకాలంతా ఉంది సజ్జల ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్టుగా ఆయనని లాగాలని చూశారు. ఆయన కుమారుణ్ణి వదిలిపెట్టలేదు. ఆయన కుమారుణ్ణి కూడా ఇది సోషల్ మీడియా కేసుల విషయంలో అతను కోర్టుకి ఇచ్చారు. అతని కోర్టులో ఆయనకు ఊరట లభించింది, అది వేరే సంగతి. ఇక విజయసాయిరెడ్డి గారి మీద శాంతి అనేటటువంటి ఒక ఉద్యోగిని, రెవెన్యూ అధికారిని ఆయనకి అంటగట్టేసి ఏదో అదొక నానాయాగి చేశారు. ఈ రోజున విజయసాయిరెడ్డి గారిని మేమే జగన్ నుంచి తప్పించగలిగామని వాళ్లే చెప్పుకుంటున్నారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి వికెట్ డౌన్ మేమే చేశామన్నట్టుగా ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇది కూడా వాళ్ళ వ్యూహంలో భాగం అయితే అయ్యుండొచ్చు. ఇక మరో ముఖ్యమైనటువంటి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడినటువంటి అంశాలను కానీ ఆలోచిస్తూ ఉంటే ఆయన చెప్పిన మాటలను ఒకసారి ఉటంకిస్తే ఏ రకంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు, దొంగ ప్రచారాలన్నీ కూడా నిజమని నమ్మి ప్రజలు ఓటేశారు కదా, ఈ రోజున మనం ఏం చెప్పినా నమ్ముతారనేటటువంటి విధంగా వీళ్ళు ముందు ఈనాడులో వార్తలు రాయటం, దాని మీద వీళ్ళు చర్యలు తీసుకోవటం, ఈనాడులో వార్తలు రాయటం, దానిపైన వీళ్ళు అధికారులను పంపించటం, ఇది పరిపాటిగా జరిగిపోతా ఉంది. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఒక్కొక్క అంశాన్ని కానీ మనం కానీ చూసుకుంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దాని రిజిస్ట్రేషన్, ఆ భూముల యొక్క రిజిస్ట్రేషన్ ఈనాడులో ఏమి రాశారు, అసలు ముందు ఏమి రాశారు ఈనాడులో మనం కానీ చూసుకుంటే అక్కడ 23 ఎకరాల 69 సెంట్లు మాత్రం ప్రైవేటు భూమి ఉంటే దానిని 75 ఎకరాల 74 సెంట్ల వరకు పెంచుకొని, అంటే అటవీ భూములను లాక్కొని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు, ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి చేసినటువంటి ఆరోపణ, ఈనాడు పత్రికలో రాసినటువంటి ఆరోపణ. దానికి ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే 1981లోనే మరి డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ల్యాండ్స్ కు ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది ల్యాండ్స్ కి సంబంధించి ఉంటుంది. ఆ ల్యాండ్ యొక్క ఏదైనా వివాదం వస్తే ఎవరనేది ఒక ఐఏఎస్ అధికారి చేస్తారు. ఆ ఐఏఎస్ అధికారి ఎవరంటే ఆయన అసలుద్దీన్ అహ్మద్ అనేటటువంటి ఐఏఎస్ అధికారి 1981లోనే అవి ప్రైవేట్ ల్యాండ్స్ గా గుర్తించి వాటికి అటవీకి సంబంధం లేని విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పడానికి బేస్ ఉండాలి కదా, ఒక ఐఏఎస్ అధికారి చెప్పడం అంటే మాటలు కాదు కదా. ఆయన ఎలా చెప్పాడు, 1968లో ఉన్నటువంటి ఫారెస్ట్ గెజెట్ ని తీసుకున్నాడు. ఆయన ఫారెస్ట్ గెజెట్ లో చాలా స్పష్టంగా 75 ఎకరాల 74 సెంట్ల ప్రైవేటు భూమి అని చెప్పేసి అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఏ ఐఏఎస్ అధికారి కూడా తన ఉద్యోగాన్ని పోగొట్టుకోరు, లేదా తనకున్నటువంటి స్థాయిని తగ్గించుకోరు. అక్కడ క్లియర్ ఎవిడెన్స్ ఉంటేనే ఐఏఎస్ అధికారి అయినా పనిచేసి పెడతారు. అక్కడ చాలా స్పష్టంగా 1968లో ఉన్నటువంటి గజెట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు భూములు 75 ఎకరాల 74 సెంట్లని తేల్చిన తర్వాత వీళ్లకున్నటువంటి 23 ఎకరాలకు తోడుగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఈయన కొనుక్కున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పుడు కొన్నారు, 2001లో కొన్నారు. 2001లో కొన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారితో విభేదించి ఈయన బయటకు వచ్చిన తర్వాత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత అదే పార్టీకి చెందినటువంటి వెంకటరమణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద
ఈ భూములు ఆక్రమించుకున్నాడు. అక్కడ ఉండేది ఆయనకు 23 అంటే 23 ఎకరాల నుంచి 75 ఎకరాలకి ఆయన ఆస్తి పెరిగింది. ఇదే వాళ్ళ ఆలోచన. అక్కడేంటంటే ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములను కొనుగోలు చేశాడనేది వాస్తవం. ఆధారాలు స్పష్టంగా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఏ తప్పు చెయ్యలేదు. అయితే ఆ వెంకటరమణారెడ్డి అనే ఆయన ముందుగా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 3 ముఖ్యమంత్రులు మారింది మనం చూసాం. ఎవరు? మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్నటువంటి శత్రుత్వాన్ని, వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలని ఆధారంగా చేసుకుని అతను పోయి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కేసు ఆయనకి అప్పచెప్పాడు. 23 ఎకరాలు అయితే ఆయన 74 ఎకరాలు చేసుకున్నాడు, 75 ఎకరాలు చేసుకున్నాడని. దాని మీద విచారణ చేశారు. విచారణ చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు నియమించినటువంటి రెవెన్యూ అధికారులు చాలా స్పష్టంగా అక్కడ 75 ఎకరాలు 74 సెంట్లు కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొనుగోలు చేశారు. మనం చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పేసి ఆయనకు వివరం ఇచ్చారు. దాన్ని అంతటితో వదిలిపెట్టలా వెంకటరమణారెడ్డి గారు. ఆయన మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అదే ఫైల్ మళ్లీ తీసుకెళ్లి ఇచ్చాడు. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులను మొత్తాన్ని మళ్లీ పురమాయించాడు. మళ్లీ ఆ అధికారులందరూ కూడా మళ్లీ అదే విధమైన నివేదిక ఇచ్చారు. ఏమీ లేదండి, ఇక్కడ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొనుక్కున్నటువంటి ప్రతి సెంటు భూమి కూడా ప్రైవేటు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిందే అని చెప్పాడు. దాంతో ఆగలేక వీళ్ళు హైకోర్టుకు వెళ్ళాడు వెంకటరమణారెడ్డి. అంతటితో వదిలిపెట్టలే ఆయన. హైకోర్టుకు వెళ్లి హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఆయనకి. ఆధారాలు లేని ఆరోపణలతోటి హైకోర్టులకు రావద్దు మీరు అని కొట్టివేసింది. ఇన్ని ప్రక్రియలు జరిగిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పట్లో కూడా ఇదే విధంగా ఈనాడు కథనాలు రాస్తే డిఫమేషన్ కింద పరువు నష్టం దావా వేసినటువంటి పరిస్థితి. పరువు నష్టం దావా 2 వార్తా సంస్థల మీద వేస్తే వాటిలో ఈనాడు ఒకటి. మళ్ళీ 25 ఏళ్లు గడిచిపోయింది. ఏదైనా నిజంగా 2001లో భూముల కేటాయింపులో తప్పు జరుగుంటే దానికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. మరి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అనుమతి ఇచ్చాడని చెప్పేసి ఈనాడు నిలదీయగలుగుతుందా? నిలదీస్తుందా? ఎంత తప్పుడు వార్తలు రాస్తున్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తప్పించాలి, విజయసాయిరెడ్డి గారిని తప్పించేశాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా బెదిరించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయాలి అనేటటువంటి ఆలోచన తప్పితే ఈనాడు పత్రికకి మరొక ఆలోచన ఏమన్నా ఉందా? 2001లో కేటాయించినటువంటి భూమిని 25 సంవత్సరాల తర్వాత ఆయన మళ్లీ ఇప్పుడు దాన్ని రెచ్చగొట్టినట్టుగా ప్రజలు, అంటే మనం ఏమి రాసినా నమ్ముతున్నారు. మనం ఎంత తప్పులు చెప్పినా గానీ, ఎంత తప్పుడు వార్తలు రాసినా గానీ వాటినే నిజమని నమ్మి ఓట్లేశారు. కాబట్టి ప్రజలను అదే ట్రాన్స్లో ఉంచుదాం అనుకుంటే అది ఎంత మాత్రం చెల్లదు. ఇక్కడ చట్టం అనేది ఉంటుంది, అధికారులు అనేవాళ్ళు ఉంటారు, వ్యవస్థ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆ వ్యవస్థ అనేది ఉన్నది కాబట్టి ఆ ధైర్యంతోనే ఆయన మీడియా ముందుకు వచ్చేసి 3 ప్రశ్నలు వేశారు. ఆయన 3 ప్రశ్నలకి కూటమి దగ్గర సమాధానం ఉందా? మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అక్కడ పొంగనూరులో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అక్కడ వచ్చేసి ఏది దగ్ధం మదనపల్లిలో, సారీ పొంగనూరు కాదు, మదనపల్లిలో డాక్యుమెంట్స్ దగ్ధం చేశారని చెప్పేసి, దగ్ధం చేసింది ఈయన కుటుంబ సభ్యులేనని, ఈయనేనని చెప్పేసి ఆయన 3 అధికారులను పంపించాడు. ఏకంగా ఎవరిని? ఒక డిఐజీ స్థాయి అధికారిని పంపించాడు, ఒక సిసిఎల్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆయన పంపించాడు, తర్వాత సిఐడి నుంచి డిఐజీ స్థాయి అధికారిని ఇంకొక 3 హెలికాప్టర్, ప్రభుత్వ హెలికాప్టర్ ఇచ్చి అలా అక్కడి నుంచి పంపించిన తర్వాత వాళ్ళు ఏదో హడావుడి చేశారు. ఏం చేశారు మరి ఈ 7 నెలల నుంచి? అంటే ఏ విధమైనటువంటి ఆధారాలు లేకనే కదా. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ తప్పు చేయలేదనే కదా
మీరు గమనుంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ప్రస్తావించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీతులు చెప్తాడు కదా, ఈ నీతులు చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను 40,000 కోట్ల రూపాయల ఇసుకని దోచుకున్నానని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చి 7 నెలలైంది కదా, మరి నా ఫైల్స్ అన్ని చెక్ చేశారు కదా, ఎక్కడ కూడా అవినీతి అనేది లేదు కాబట్టే కదా నా జోలి రాలేకపోయిందని చెప్పేసి ఒక సవాలు విసిరారు. మరి ఏం చేశారు మీరు? 40,000 కోట్ల రూపాయలు ఇసుకలో నేను దోచుకుంది నిజమైతే నా మీద చర్యలు తీసుకోవడానికి మీకు ఒక్క ఆధారం దొరకలేదా? నేను తప్పు చెయ్యలేదు కాబట్టి మీరు నా మీద చర్యలు తీసుకోలేకపోయారని సవాలు విసిరారు ఆయన. దీని మీద కూడా అవసరమైతే డెఫినేషన్ వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది.